హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి ఎమోషనల్ రోల్ క్యాస్టర్ అయిన 8 వసంతాల మూవీ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఈలోపు పెద్ద ఛానల్లే కాకుండా మనలాంటి చిన్న ఛానల్ కూడా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం బూస్టప్ ఇచ్చేసాను గైస్. ప్లీజ్ ఒక లైక్ అయితే అలా కొట్టేయండి, పెద్దగా ఏం అడగట్లేదు, ఒక లైక్ అలా కొట్టేయండి అంతే. కొత్త వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ కొట్టే. సరే, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలి అంటే, డైరెక్టర్ ఫణీంద్ర, ఈయన అంతకుముందు వేరే డైరెక్షన్ చేశాడు, బట్ ఆయన గురించి పెద్దగా తెలియదు. ఇంకా ఇది మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇది ఇంకా పక్కన పెట్టేస్తే 8 వసంతాలు అంటే 8 years అన్ఫోల్డ్ అంటే 8 సంవత్సరాలు తన లైఫ్లో జరిగింది. శుద్ధి అని ఒక అమ్మాయి లైఫ్ గ్రోయింగ్ ఇన్సిడెంట్స్ని ఈ సినిమాలో చూపిస్తారనమాట. అంటే లవ్, రొమాన్స్, బ్రేకప్, రిలేటివ్స్, ఫ్యామిలీస్ ఇవి మొత్తం కలిపి తన లైఫ్ జర్నీ ఎలా ఉంటుందనేది, తన లైఫ్ చుట్టూ తిరిగే ఒక సినిమా ఇదంతా కూడా. టెక్నికల్ విషయం మాట్లాడాలంటే డైలాగ్స్లో పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది గైస్. లిటరలీ చెప్పాలంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ట్విట్టర్లో రివ్యూ వస్తుంది చూసారా, అలా ఉంటుంది అనమాట. లిటరలీ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, చాలా విజువల్స్ చాలా బాగుంటాయి గైస్. లిటరలీ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ కొన్ని ఏరియాస్లో స్లో పేస్డ్గా, చాలా స్లోగా, చాలా బోరింగ్గా, కొన్ని టైమ్స్లో ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా డీప్గా ఫైనల్కి వచ్చిన తర్వాత ఓకే అనిపించేస్తుంది, ఒక యావరేజ్గా అనిపించేస్తుంది. పర్ఫార్మెన్స్, శుద్ధి అనే క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ చేసిన అనంతిక, ఈ అమ్మాయి డీప్ అండ్ లిటరలీ చెప్పాలంటే పెయిన్ఫుల్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా పర్లేదు, బాగానే అనిపించేశారు, ఓకే అనిపించేసింది. ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్గా 8 వసంతాలు ఒక లిటరల్లీ చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ డైలాగ్స్, గ్రోయింగ్ ఆఫ్ డ్రైవింగ్ మూవీ రివ్యూస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది గైస్. కానీ కమర్షియల్ కానీ గ్లామర్ షోస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు, ఒక యావరేజ్గా ఫీల్ అవుతారు. కొంచెం స్లోగా కూడా రన్ అవుతూ ఉంటుంది, కొన్ని టైమ్స్లో బోరింగ్గా కూడా ఉండొచ్చు. పక్కాగా నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కన ఇస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.